ఆ ఊర్లో భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏవండి, మన పిల్లలకి పండక్కి మంచి బట్టలు కొనిద్దామండి. అలాగే వచ్చే సంవత్సరం మంచి బడిలో చేర్పిస్తామండి. అయ్యో! నువ్వంతగా చెప్పాలేమిటే? నాకు తెలీదా? వచ్చే వారమే సంతకు వెళ్ళి మన పిల్లలకు కావాల్సినవన్నీ కొనుక్కొని వద్దాం. సరేనా? అలా ప్రతి ఇంట్లోనూ దంపతులు వాళ్ళకున్న దాంట్లో చాలా సంతోషంగా నివసించేవాళ్ళు. ఏమండి, ఈ సెలవుల్లో మమ్మల్ని ఎక్కడో ఒక చోట తీసుకెళ్ళాలి చూడండి. ఆ! నువ్వు ఇంకా ఇప్పుడే చెప్తున్నావు. నేను ఆల్రెడీ టికెట్లు బుక్ చేశాను. మన పిల్లలకి సర్ప్రైజ్ ఇద్దాం. సరేనా? రండి రండి, ఇదేనా రావటం? ఎండలో ఎంత కష్టపడి వస్తున్నారో. మీకోసం రకరకాల వంటలు చేశాను. వచ్చి భోంచేయండి. అబ్బబ్బా! వస్తున్నాను కదే! ఆగు కొంచెం. పొలంలో పని చేసుకొని రావాలా? సరే గాని నువ్వు భోంచేసావా లేదా? నా కోసం అలాగే వేచి ఉన్నావా? సరే పద పద తిందాం త్వరగా. కుళ్ళుపోతు దయ్యాలు రెండు ఓ ఇంటిపైన కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటాయి. వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. కలిసిమెలిసి ఉన్నారు. నాకు ఆ విషయం నచ్చడం లేదు. ఖచ్చితంగా వాళ్ళని విడదీయాలి. ఎలా అయినా విడదీయాలి. అలా ప్రతి ఇంట్లో భార్యాభర్తలు ప్రేమానురాగాలతో ఉండడం ఆ దయ్యానికి నచ్చలేదు. ప్రతిరోజు రాత్రి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరకు వెళ్ళి వాళ్ళ సంతోషాన్ని చూస్తూ, కుళ్ళుకుంటూ, వాళ్ళ సంతోషాన్ని ఎలా భగ్నం చేయాలా అని ఆలోచిస్తూ, కుళ్ళుకుంటూ ఉండేది. ఏవండి, ఈ లడ్డు చాలా రుచిగా ఉందండి. ఎక్కడ తీసుకొని వచ్చారు? మనం పండగ రోజు కూడా ఇలాంటివే లడ్డూలు చేసుకుందామండి. సరేలేవే, సంతకు వెళ్ళినప్పుడు దానికి కావాల్సినవన్నీ తీసుకొనొస్తాను. తెచ్చేద్దువు కానీ. అనే భార్యాభర్తలు సంతోషంగా మాట్లాడుకుంటుండగా, అది చూసి నచ్చని ఆ దయ్యం వాళ్ళపైన ఏదో మాయ చేసి వాళ్ళ మధ్య గొడవ పెడుతుంది. ఆ వెంటనే భార్యాభర్తలిద్దరూ ఎంతో కోపంగా ఒకరి మీద ఒకరు అరుచుకుని ఎంతగానో గొడవ పడుతుంటారు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పిల్లలు షాక్ అయి వారి తల్లిదండ్రులను చూస్తూ ఉండిపోతారు. తమ పిల్లలున్నారని కూడా పట్టించుకోకుండా ఎవరికి వాళ్ళు గొడవ పడి చెరో దిక్కుకు వెళ్ళిపోతారు. అది చూస్తున్న దయ్యానికి చాలా సంతోషమేసి గట్టిగా నవ్వడం మొదలుపెడుతుంది. పిల్లలు ఏమీ అర్థం కాని స్థితిలో ఉండిపోతారు. అలా ఆ కుళ్ళుపోతు దయ్యం భర్త కూడా ప్రతిరోజు ప్రతొక్కరి ఇంటి దగ్గరకు వెళ్ళి వాళ్ళ సంతోషాన్ని చూస్తూ, కుళ్ళుకుంటూ వాళ్ళ మధ్య గొడవని సృష్టిస్తూ ఉంటాడు. ఇలాగే ప్రతిరోజు ఆ కుళ్ళిపోతూ భార్యాభర్తల దయ్యాలు రెండు ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న భార్యాభర్త మధ్య గొడవ పెడుతూ అవి చాలా సంతోషిస్తూ ఉండేవి. ఇలా ప్రతిరోజు రాత్రి ఏదో ఒక ఇంట్లో జరుగుతూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా ఏంటండి, ఎప్పుడు ఏది చెప్పినా కాదు కూడదని అంటూనే ఉంటారు. ఏంటి? ఎప్పుడు అది కావాలి, ఇది కావాలి అని ఏదో ఒకటి గొడవ పెడుతూనే ఉంటావు. నువ్వు కావాల్సినవన్నీ, అడిగినవన్నీ కొనివ్వాలి అనంటే మన ఆస్తులన్నీ అమ్ముకోవాలి. ఏం తమాషాగుందా? మనకు పిల్లలున్నారు. వారిని జాగ్రత్తగా చూసుకోవాలి గదా! అబ్బో, నాకు తెలుసులేండి. పెద్ద చెప్పొచ్చారు. వెళ్ళండి వెళ్ళండి. అలా వాళ్ళ మధ్య గొడవ పెట్టి ఆ కుళ్ళిపోతూ దయ్యం భర్త గట్టిగా నవ్వుకుంటుంటాడు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఊర్లో ప్రజలకి ఎందుకు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయో అర్థం కాదు. అలాగా ఒకరోజు ఊరికి అనుకోని ఉన్న మరొక ఊరిలో ఒక సాధువుకి ఈ విషయం తెలుస్తుంది. ఆయన వీళ్ళ ఊరికి వచ్చి ఊర్లో ఉన్న ప్రజలందరినీ సమావేశపరుస్తాడు. మీ ఊర్లో జరుగుతున్న భార్యాభర్తల మధ్య గొడవలకి కారణం ఆ కుళ్ళుపోతు భార్యాభర్తల దయ్యాలే. అవి ఒకప్పుడు మా ఊరికి ఆనుకుని ఉన్న మరొక ఊరిలో ఇలాగే భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టేవి. నేనే అప్పుడు వాటిని బంధించి ఒక కూజాలో పెట్టాను. బహుశా ఆ కూజా నుంచి అవి విడిపించుకొని ఇప్పుడు అదే సమస్యను మీ ఊర్లో తెస్తున్నాయి. కాబట్టి నేను చెప్పినట్టు చేయండి. వాటిని నేను బంధిస్తాను. ఆ దయ్యాల గురించి ఆ విషయం తెలుసుకున్న భార్యాభర్తలు వాళ్ళ మధ్య సఖ్యత ఉన్నా కూడా ఆ దయ్యాలు వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాయని తెలుసుకొని వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతున్నట్టుగానే నటించేవాళ్ళు. అలా ఆ దయ్యాలకి చాలా సంతోషంగా ఉండేది. ఎప్పుడు భార్యాభర్తలని మేమనుకున్న విధంగానే గొడవ పెట్టాము అనని అవి సంతోషంతో ఉండేవి. అలా జరుగుతుండగా ఆ సాధువు ఒక ఇంటి దగ్గర ఆ 2 దయ్యాలు ఉండడం చూసి ఆ 2 దయ్యాలున్న చోటికి వచ్చి వాటిని బంధించాలి అనని అనుకుంటాడు. అలా ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడుతుండగా ఆ దయ్యాలు 2 సంతోషంగా నవ్వుతూ ఉంటాయి. ఉన్నట్టుండి ఆ సాధువుని
వాళ్ళ వైపు రావడం చూడగానే షాక్ అవుతాయి ఆ దయ్యాలు 2. ఓం భీం పట్ స్వాహ. ఓం భీం పట్ స్వాహ. అని ఆ సాధువు ఏదో మంత్రాలు చదివి ఆ 2 దయ్యాల్ని కూడా మరీ కూజాలో బంధించేస్తాడు. ఇలాగా ఇక ఏ ఊరిలోనూ ఏ దంపతుల్ని మీరు ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని ఒక నిర్మానుష్యమైన అడవిలో పూడ్చేస్తాను అని చెప్పి ఆ సాధువు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ దయ్యాల పీడ వదిలించినందుకు ఆ సాధువుకు ఊరి ప్రజలందరూ సమావేశమై కృతజ్ఞతలు తెలిపి ఆయన్ని తమ ఊరికి సాగనంపుతారు.